విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నిండిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి గౌరవించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టి ప్రభుత్వం ఆయన గౌరవించుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. అల్లూరి నడయాడిన పరిసరాల గురించి ఈ ప్రాంతవాసులకే తెలియకపోవడం తీవ్ర విచారకరమని, అందుకే అల్లూరి స్ఫూర్తి యాత్ర చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్లో 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని పాండ్రంగిలో కూడా నిర్మించాలని ఆయన కోరారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అగ్గిపిడుగు విప్లవాగ్ని అల్లూరి పుట్టిన పాండ్రంగి గ్రామంలో మనందరం కొలువై ఉండటం, ఇక్కడ పుట్టడం, ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి ఒక గొప్ప పాండ్రంగి నగరం, పాండ్రంగి గ్రామం ఈ దేశంలోనే అతి ప్రసిద్ధిగాంచిన గ్రామంగా వెలుగొందాలి. కేవలం వెలుగొండడం కాకుండా చరిత్రకారులు కూడా మన గురించి చెప్పాలి. అయితే పాండ్రంగి వచ్చి ఎవరిని ఏం చూడాలి అంటే ఆ ఇంట్లో పుట్టాడు, అక్కడ చూసి ఒక విగ్రహాన్ని చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కేవలం అదే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజల్ని చూడాలి, ఈ గ్రామంలో ఉండే అనేక రకాల అందాలని చూడాలి. ఆ విధంగా ఈ యొక్క గ్రామం యొక్క మట్టి నుంచి స్ఫూర్తి పొందాలి. అందరూ కూడా ఏ ఆలోచన కోసం, ఏ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తన యొక్క అల్లూరి లాంటి యొక్క బిడ్డగా మారాలి, అటువంటి వ్యక్తిగా మారాలి. నా యొక్క కణ కణమున దేశభక్తి రగిలే విధంగా ప్రఖర దేశభక్తుడిగా మారి వెళ్ళాలి. ప్రతిసారి పాండ్రంగి కానీ ఆయన తిరిగిన ప్రదేశాలు తిరిగితే అక్కడ ఎవరు కూడా అనాథగా ఉండే ప్రాంతాలను చూడటం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఉంది అంటే గ్రామస్తులు కూడా ఆ విధంగా మన యొక్క అల్లూరిని మనవాడు అనుకుని గొప్పగా సంబరాలు చేసుకునే